చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: ఆంధ్రప్రదేశ్ రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టండి. ప్రెస్టేజ్ గ్రూప్ చైర్మన్ ఇర్ఫాన్కు మంత్రి లోకేష్ వినతి. మహిళలంటే ఇంత ద్వేషమా? వైసీపీ నాయకులపై మండిపడిన మంత్రి నారా లోకేష్. జలాలే నిజమైన సంపద అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నీటి విలువ తెలుసు కనుకే కృష్ణమ్మకు హారతి ఇచ్చా. జూలై తొలివారంలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం శుభకరం. రాయలసీమ రత్నాలసీమ కావాలని మల్లన్నను ప్రార్థించా. భగవంతుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షం. వృధా పోతున్న జలాలు వాడుకుంటే తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలం. భూగర్భ జలాలు పెంచుకుని జలాశయంగా మార్చుకుందాం. సీమలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. రాయలసీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్ హామీలన్నీ అమలు చేస్తున్నాం. అభివృద్ధికి కులమతాలు ఆటంకం కాకూడదు. నీటి వినియోగదారులతో భేటీలో సీఎం చంద్రబాబు. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం. గేట్లు ఎత్తి కృష్ణా జలాలు దిగువకు విడుదల. జలమే జీవనం. జలాల విలువ తెలిసిన వాడిని కనుక్కునే కృష్ణమ్మకు జలహారతి ఇస్తున్నా. పూర్వీకులు మనకు సనాతన ఆలయాలను వారసత్వంగా ఇచ్చారు. నా దృష్టిలో జలాశయాలు, రిజర్వాయర్లు మనకు దేవాలయాలే. జూలై నాటికే శ్రీశైల జలాశయం నిండటాన్ని చూస్తున్నా. మనసులో ఆనందం నిండిపోతోంది. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చుకున్న పవిత్ర సందర్భంలో చెప్తున్నా. రాయలసీమను రతనాలసీమ చేస్తా. ఆ బలాన్ని ఇవ్వమని మల్లలను కోరుకున్నా. వృధా పోతున్న గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకుంటే తెలుగు రాష్ట్రాలకు మించిన సస్యశ్యామలం ఎక్కడా ఉండదు. సత్సంకల్పంతో మనస్ఫూర్తిగా చెబుతున్నా. తెలుగు రాష్ట్రాల ప్రజలు సహకరిస్తే భవిష్యత్తులో ఈ రెండు రాష్ట్రాలు అద్భుతాలను ఆవిష్కరిస్తాయి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రణాళికలతో పాటు పనులు ఫలితాలు ఉండాలన్నారు సీఎం. భూములు పొందిన సంస్థలకు అనుమతుల్లో జాప్యం ఉండదు. రాజధానిలో భూ కేటాయింపులు జరిపిన సంస్థల ప్రతినిధులతో సీఎం భేటీ. అదనంగా భూమి కావాలన్న వివిధ సంస్థల ప్రతినిధులు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ సంస్థల నిర్మాణాలపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష. విశాఖపట్నానికి ప్రతిష్టాత్మక సత్వా గ్రూప్ సాధించిన మంత్రి నారా లోకేష్. 30 ఎకరాల్లో అత్యాధునిక ప్రాజెక్టు అభివృద్ధి. 1500 కోట్ల పెట్టుబడి, 25,000 ఉద్యోగాలు. సంస్థ ఎండితో ఫలించిన మంత్రి లోకేష్ చర్చలు. అంతకుముందే జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఏఎన్ఎస్ఆర్ సంస్థతో ఎంఓయు. విశాఖ వచ్చేందుకు 2 దిగ్గజ కంపెనీలు సంసిద్ధత. మంత్రి లోకేష్ బెంగళూరు పర్యటన సూపర్ సక్సెస్. ప్రపంచం చూపు ఆంధ్రప్రదేశ్ వైపు. 6 నెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ. భారత సాంకేతిక విప్లవంలో గేమ్ చేంజర్ క్వాంటమ్ వ్యాలీ. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పట్టేవారికి ఇదే సరైన సమయం. జీసీసీ గ్లోబల్ లీడర్లకు మంత్రి నారా లోకేష్ పిలుపు. విశాఖపట్నంలో జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్, ఏఎన్ఎస్ఆర్ సంస్థతో ఎంఓయు. 10,000 ఉద్యోగాలు కల్పించేలా ఎంఓయు. జీసీసీ ఐటీ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాల కల్పన మా ధ్యేయం అన్నారు మంత్రి నారా లోకేష్. ఏడాదిలోనే ప్రపంచ దిగ్గజాలను ఆకర్షించడం మా విజయం అన్నారు మంత్రి. ఏఎన్ఎస్ఆర్ ఎంఓయు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్. పూర్వీకులు మనకి సనాతన ఆలయాలను వారసత్వంగా ఇచ్చారు. కానీ అందరికీ అవసరమైన ఆధునిక దేవాలయాలు, రిజర్వాయర్లు, జలాశయాలే. ఇటువంటి ఆధునిక దేవాలయాలను రాష్ట్రంలో అత్యధికంగా నిర్మించే అవకాశాన్ని నాకు భగవంతుడు కల్పించాడు. జలాలే మన నిజమైన సంపద. వాటితోనే రైతుల కష్టాలు తీరతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీశైలంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం ప్రాజెక్టు గేట్లు 4 ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేశారు. అనంతరం నీటి వినియోగదారులతో సమావేశమై ప్రసంగించారు. నా జీవితంలో ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు. జూలై నెలలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. నిండు కుండలా మారిన శ్రీశైలం ప్రాజెక్టును చూస్తుంటే మనసుకు ఆహ్లాదంగా ఉంది. నేను నీటి విలువ తెలిసిన వాడిని కాబట్టే కృష్ణమ్మకు జలహారతి ఇచ్చా. భవిష్యత్తులో నీటి కొరత ఉండకుండా ఉండేందుకు కృష్ణమ్మకు హారతి ఇచ్చాను. జూలైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం శుభ పరిణామం. నీటితో రాయలసీమ జలాశయాలన్నీ కలకళ్లాడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో 215 టీఎంసీ నింపొచ్చు. రోజుకు 17 టీఎంసీ చొప్పున వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర డ్యాం కూడా నిండిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని నా సంకల్పం నెరవేరాలని మొక్కుకున్నా. రాయలసీమ రత్నాలసీమగా మార్చాలని వేడుకున్నాను. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా. నీళ్లు మన సంపద. జలాలుంటే సంపద సృష్టించుకోవచ్చు. శ్రీశైలం పవిత్రమైన పుణ్యక్షేత్రం, శక్తిపీఠం. మల్లికార్జున స్వామి చల్లగా చూసినన్ని రోజులు రాయలసీమ సుభిక్షంగా ఉంటుంది. శ్రీశైలం పేరు వినగానే మల్లన్న, రిజర్వాయర్ గుర్తొస్తాయి. దేవుడిని పవిత్రంగా ప్రార్థించిన విధంగానే నీళ్లను కూడా పూజిస్తే రైతులకు కష్టాలుండవు. గతంలో కరువు వల్ల రాయలసీమను ఎవరూ కాపాడలేదు.
రాళ్లసీమగా మారుతుందని ఆశలు వదులుకున్నాం. కానీ సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చని ఎన్టీఆర్ నిరూపించారు. రతనాల సీమగా చేస్తానని చెప్పి ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తున్నాం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నీళ్ళిస్తే రైతులు బంగారం పండిస్తారు. సాగు బాగుండాలంటే నీళ్లు ఉండాలి. అందుకే సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 68,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశాం. ఒక్క సీమలోనే ప్రాజెక్టులకే 12,500 కోట్లు వెచ్చించాం. కానీ గత ప్రభుత్వం నా రాయలసీమ అని కేవలం 2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2024లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్క హంద్రీనీవాకే 3,890 కోట్లు కేటాయించి పనులు చేపట్టాం. 11వ తేదీనే పంపులు ప్రారంభించి 15వ తేదీన జీడిపల్లికి నీళ్లు తీసుకెళ్తాం. సీమలోని సాగునీటి ప్రాజెక్టులపై పేటెంట్ హక్కు ఎన్డీఏ ప్రభుత్వానిదే. హంద్రీనీవా, గాలేరు నగరి, గండికోట ఇలా అన్ని ప్రాజెక్టులు మన ప్రభుత్వమే నిర్మించింది అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. నేను 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటా. ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత కూడా నాకు ఇచ్చిన గౌరవం చరిత్రలో ఎవరికీ దక్కదు. సమైక్య రాష్ట్రంలో 9 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. విభజన తర్వాత 2వసారి ముఖ్యమంత్రి అయ్యాను. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది నా అభిమతం. గత ప్రభుత్వం 5 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. చెడిపోయిన వ్యవస్థలను సరిచేస్తున్నా. అయినా 24 గంటల సమయం సరిపోవడం లేదు. వరదల సమయంలో సముద్రంలోకి నీళ్లు వృధాగా పోతున్నాయి. వాటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే రైతులకు మేలు జరుగుతుందని సీఎం ఉద్ఘాటించారు. 2027 నాటికి పోలవరం పూర్తవుతుంది. 2019లో నేను మళ్లీ ముఖ్యమంత్రిని అయ్యుంటే ప్రాజెక్టు జాతికి అంకితం చేసేవాళ్ళం. పోలవరం కుడి కాలువ వల్లే నేడు సీమకు నీళ్లు వస్తున్నాయి. కృష్ణా డెల్టాకు కృష్ణా నీళ్లు కాకుండా గోదావరి నీళ్లు వాడుతున్నాం. కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు 120 టీఎంసీలు వాడి ఆ మిగులు జలాలను సీమకు ఇస్తున్నాం. పోలవరం ఏపీకి వరం. గోదావరి నుంచి 2,000 టీఎంసీల నీరు ఏటా సముద్రంలో కలుస్తోంది. అందులో 200 టీఎంసీని ఏపీ వాడుకున్నా, 100 నుంచి 200 టీఎంసీ తెలంగాణ వాడుకున్నా 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి. దిగువన మనం ఎగువన తెలంగాణ నీటిని వాడుకోవచ్చని సీఎం వివరించారు. సీఎంకు ఏం చేయాలో నా వద్ద బ్లూ ప్రింట్ ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సీమలో రహదారి వ్యవస్థ ఉంది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తాం. గతంలో సీమలో జొన్నలు, సజ్జలు, రాగులు తినేవారు. ఎన్టీఆర్ వచ్చాక 2 రూపాయలకే కేజీ బియ్యం ఇచ్చాక అందరూ తెల్లన్నానికి అలవాటు పడ్డారు. కానీ ఇప్పుడు ఆహారంలో మార్పులు వచ్చి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పండ్లకు మంచి డిమాండ్ వచ్చింది. దానికి అనుకూలమైన ప్రాంతం మన రాయలసీమ. గతంలో మన ప్రభుత్వం ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ 90% సబ్సిడీ అందిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఎప్పుడూ లేని విధంగా సీమకు పరిశ్రమలు తరలి వస్తున్నాయి. కొప్పర్తి, ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు అవుతున్నాయి. సౌర, పవన పంపుడు ఎనర్జీతో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఏ జిల్లాకు ఏం చేయాలో నాకు స్పష్టత ఉంది. శ్రీశైలం, తిరుపతి, ఒంటిమిట్ట, కాళహస్తి, కాణిపాకం, అహోబిలం, కడప దర్గా, మంత్రాలయం, పుట్టపర్తి వంటి ఆలయాలు మనకు పెద్ద ఆస్తులు. రాయలసీమలో ఆధునిక దేవాలయాలన్న శ్రీశైలం ప్రాజెక్టు, జీడిపల్లి, పిఏబిఆర్, పెన్నార్, చాగల్లు, గండికోట, బ్రహ్మంసాగర్, భైరవాని తిప్ప, గొల్లపల్లి, అడవిపల్లి, అవుకు, సర్వారాయ సాగర్, మల్లెమడుగు, కండలేరు, సోమశీల వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. అన్ని రిజర్వాయర్లను నేను దేవాలయాలుగా భావిస్తున్నా. కోరికలు తీర్చమని, చల్లగా చూడాలని దేవుడికి పూజలు చేస్తాం. రిజర్వాయర్లకు, జలాశయాలకు కూడా పూజలు చేస్తే భూతల్లి కూడా చల్లగా ఉండి మన సంపదను పెంచుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రాధాన్యత క్రమంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. నదులు అనుసంధానం చేయాలి. వంశధార, పోలవరం బనకచెర్లకు నీళ్లు రావాలి. అప్పుడు కృష్ణానదికి ఎక్కువ నీళ్లు రాకపోయినా కరువు ఉండదు. తెలుగు గంగ, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, నగరి, గాలేరు, హంద్రీనీవా కింద ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. రాష్ట్రంలో 1,004 టీఎంసీ నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 554 టీఎంసీ నీళ్లు ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్నాయి. మరో 450 టీఎంసీ వస్తే రాష్ట్ర జలాశయాలన్నీ కళకళలాడుతాయి. మన ఆదాయం పెంచుకోవడానికి మెట్ట పంటలు కూడా వేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. ఆదాయాన్ని పెంచి సంక్షేమం, అభివృద్ధిని సమానంగా తీసుకువెళ్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు 4,000 పెన్షన్ ఇస్తున్నాం. గత ప్రభుత్వానికి 1,000 పెంచడానికి 5 ఏళ్లు పట్టింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే 1,000 పెంచి 4,000 ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లకు 10,000, మంచానికి పరిమితమైన వారికి 15,000 ఇస్తున్నాం. 204 అన్నా క్యాంటీన్లు పెట్టాం. మరో 70 క్యాంటీన్లు ప్రారంభిస్తాం. అన్ని దేవాలయాల్లో నిత్యాన్నదాన సత్రాలు ప్రారంభిస్తాం.
ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇచ్చాం. రైతులకు కూడా అన్నదాత సుఖీభావ అందిస్తాం. మహిళలు జిల్లాల్లో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని చంద్రబాబు ప్రకటించారు. సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని అదనంగా ఇవ్వాలంటే నీటి సంపద పెంచుకోవాలి. సాగునీటి సంఘాలు, డ్వాక్రా, విద్యా కమిటీలు నేనే తీసుకొచ్చాను. రాష్ట్రంలో 6047 సాగునీటి సంఘాలు, 267 పంపిణీ కమిటీలు, 58 ప్రాజెక్ట్ కమిటీలు ఉన్నాయి. ఈ సంఘాలన్నిటితో త్వరలో అమరావతిలో సమావేశం నిర్వహిస్తాం. ఏం చేయాలో చెప్పి అధికారులు నిధులు సమకూర్చుతాం. చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, జలాశయాల నుంచి వచ్చే నీళ్లన్నీ వాడుకుంటాం. భూగర్భ జలాలు కూడా పెంచుకొని భూమిని కూడా జలాశయంగా మార్చుకోవాలి. భూగర్భ జలాలు 1000 అడుగులకు పడిపోయాయి. అందుకే సాగునీటి సంఘాలకు బాధ్యతలు అప్పగించి పెంచేందుకు చర్యలు ప్రారంభిస్తామని చంద్రబాబు అన్నారు. రైతులు ముందుకొస్తే పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తాం. ఉత్పత్తి అయిన విద్యుత్తులో రైతులు వినియోగించుకోగా మిగిలింది ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. నేను తెచ్చే ప్రతి విధానం ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికే. జలాశయాలన్నీ నీళ్లతో నిండాలని, పుష్కలంగా నీరు అందుబాటులో ఉండాలని మల్లికార్జున స్వామిని కోరుకుంటున్నా. పరోక్షంగా వరాలు ఇచ్చేది దేవుడు, ప్రత్యక్షంగా సహకరించేది ప్రజా దేవుళ్ళు. మంచి పనులకు కులం, మతం, ప్రాంతం అడ్డు రాకూడదు. ఏ ప్రభుత్వ విధానాల వల్ల మీకు మంచి జరుగుతుందో చూసుకుని మద్దతుగా నిలిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.